వివాహ భోజనంబు హహహహహహ, వింతైన వంటకంబు హహహహహహ, మా ఇంటి వంటకంబు హహహహహహ, నేనేని తింట ముందు హహహహహ. ఇదిగో అటుకుళ్ళు, మరేంటి టమాటా పప్పు అంటారా, ఇది చారంటారా, ఇది టమాటా పప్పే, అంతా కలిపేసా. కానీ ఇంక తినలేకపోతున్నా. పిటికెడు అటుకుళ్ళు, పప్పు ఎక్కువ, పప్పు అటుకుళ్ళు తక్కువ. ఇంకా ఇది నాకు ఇంకా అవ్వట్లేదు. అటుకుళ్ళు తాలూకు ప్రేమకి చెప్తా. ఇంచుమించుగా ఏ హోటల్స్లో కూడా ఉప్పు కారం అన్నీ తక్కువ ఉంటే ఆ ఫుడ్డే తినలేమంటారు. సారీ, హాస్పిటల్లో పేషెంట్లు. అయితే అది ఉప్పు కారం ఎందుకు, హోటల్స్లో చక్కగా తింటాం, ఎందుకంటే అవి బాగానే ఉంటాయి అనిపిస్తుంది కదా, అన్నీ బాగుంటాయి కాబట్టి. మా అమ్మకి తీసుకెళ్ళినప్పుడు అటుకుళ్ళు ఉప్మా ఎక్కువ ఇచ్చేవారు. అబ్బా ఏ వంటలు తినలేకపోతున్నాను, ఉప్పు లేదు కారం లేదు అనేవారు. కానీ అటుకుళ్ళు హెల్త్కి ఇంత మంచిదని నాకైతే కూడా తెలియదు. ఇవాళ దగ్గర 6 పాపడ్స్ తినేసాం. గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, కానీ వాటర్ సఫిషియెంట్గా తాగా. ఎంతవరకు అవుద్దో సాల్ట్ని అవాయిడ్ చేసా. చింతపండు తినలేదు, తెల్లవారు మిల్లెట్స్ తినలేదు. కాబట్టి నిన్న రైస్ తినడం వల్ల నాకు ఈరోజు ఇబ్బందులు వచ్చాయి. అందుకే నేను అన్నంకి బదులు అటుకుళ్ళని తీసుకున్నాను అనమాట. ఎక్కడ కూడా మరి రైస్ యాడ్ చేయలేదు. అయితే చూసారా ఎంత కొంచెం కొంచెం ఇలా. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా, మా అన్నయ్య దగ్గర. చాలా ఎక్కువ టైం నవ్విలి తింటాడు. అది చాలా కరెక్ట్ అయిన పద్ధతి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఉంటాయి. అయితే కడుపు ఇప్పుడు నిండిపోయింది. ఇంత జాగ్రత్తగా అయితే ఈ ఫుడ్ని అయితే చల్లను. నేను వండిన వంట ఈరోజు అన్నీ కొంచెమేసే ఉండా, ఏది వేస్ట్ అవ్వలేదు. రైస్ ఒకవేళ కాస్త ఉండిపోయింది అనుకోండి, ఏం చేయాలంటే రేపు మిల్లెట్స్ జోలికి వెళ్ళకూడదు. మరి నేను ఇందులో రైస్, పెరుగు, ఉల్లిపాయ అవి చేసుకొని తినేస్తే. అంటే ఇంత టైము ఇంత ఆలోచించి ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఫాలో అయినప్పుడు ఈ విధంగా చేస్తే మీకు కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుందేమో. మీరు చేస్తున్న తప్పులు, మిల్లెట్స్ తింటారు, వెంటనే ఫ్రూట్స్ తిన్నారనుకోండి ఇబ్బంది అవుతుంది, కడుపులోన ఇబ్బంది వస్తుంది, డైజెషన్ అవ్వదు. అందుకే తినే తాలూకా సిస్టమ్, టెక్నిక్, మీరు ఎలాగ తింటున్నారో నేను అలాగే తింటున్నాను. నేను చూసేసరికి బక్కలా కనిపిస్తున్నాను. ఎప్పుడు ఎవరు అడిగినా నేను తింటూనే ఉంటాను. కానీ మీరు తినే ఆహారం మీకు అరిగి అది మీ పొట్టకి ఎంత అవసరమో అంత ఉంచుకోవట్లేదు మీరు, అది స్టోర్ అయిపోతుంది. నాట్లేదు. చెప్పడంలో ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.